ఆలోచన చేయాలి. ఈ నక్కలగండి ప్రాజెక్టు వద్ద నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సిటీ నియోజకవర్గంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగూరు నారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. 14వ డివిజన్లోని మల్లెల సంజీవయ్య స్కూల్లో ఆధునీకరణ పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి పరిశీలించారు. అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలల ఆధునికరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్వాలిటీ నాకు వేరే స్కూల్ కంటే బాగా రావాలి. నెక్స్ట్ టైం ఇస్తున్నారు, అప్పుడు క్యాన్సిల్ చేస్తారు. వేరే దానికంటే నెక్స్ట్ స్టాండర్డ్లో రావాలి. హోటల్ రంగాన్ని సర్వనాశనం చేస్తూ రకరకాల ట్యాక్స్ల పేరుతో దోపిడీకి పాల్పడుతున్న స్విగ్గీ, జొమాటోలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ట్యాక్స్లను తగ్గించి భారం తగ్గిస్తున్న నేపథ్యంలో వివిధ పేరులతో ట్యాక్స్ అంటూ స్విగ్గీ, జొమాటోలు అత్యధిక ట్యాక్సులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుండి వీఆర్సీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. మొదటిలో తమను బ్రతిమలాడుకొని 10% తీసుకున్న స్విగ్గీ, జొమాటోలు ప్రస్తుతం తమపై గుదిబండ మోపుతూ 40% నుంచి 50% ట్యాక్స్ల పేరుతో దగా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే వినియోగదారు దగ్గర నుంచి 20 రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు. ఆ 20 రూపాయలు కూడా జిఎస్టీ వేస్తున్నారు. ఈ విధంగా వినియోగదారులకు ఇది అధిక భారం అవుతుంది. ఇది వెంటనే గవర్నమెంట్ స్పందించి హోటల్ ఇండస్ట్రీని కాపాడుతుందని సభాముఖంగా, మీడియా ముఖంగా మేము గవర్నమెంట్ కి విన్నవించుకుంటున్నాము. అదే విధంగా స్విగ్గీ, జొమాటో వాళ్ళ ఆధిపత్యాన్ని నశించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. హోటల్ పరిశ్రమ అంటే కొన్ని వేల మందికి ఉపాధి కలిగిస్తున్నారు. కోట్ల రూపాయలు అవుతుంది. కానీ ఏ హోటల్ అయినా కూడా 40-50 కుటుంబాలు తాగే హోటల్ పరిశ్రమ. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టే ట్యాక్సులు ఒక హోటల్ పరిశ్రమే. సుమారు ఏ ఊరికెళ్ళా కూడా ఆదరించి భోజనం పెట్టే సంస్థ ఈరోజు కష్టాల్లో ఉంది. కారణం ఏంటంటే ఒక బ్లాక్ మెయిలింగ్. అంటే స్విగ్గీ, జొమాటో అనే సంస్థ కొత్తగా స్టార్ట్ అయ్యి సుమారు 5% స్టార్ట్ అయ్యి ఈరోజు హోటల్ పరిస్థితి కబ్జా చేస్తుంది. ఎంత మోసం అంటే ఈరోజు ప్రతి హోటల్ అప్పుల్లోకి వచ్చేసాడు. కారణం ఏంటంటే 32%, 32%. ఎవరైనా మాట్లాడితే ఒక 5% తగ్గించేది వాళ్ళు మంచి చేస్తుంది. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పొంగూరు నారాయణ పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు మంత్రి సూచించారు. మృతి చెందిన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రమాదంలో సిరి గార్డెన్ కి చెందిన తండ్రి కొడుకులు కాజీ నజాం, మొహియుద్దీన్ షేక్
మజాహిద్దీన్ అలీశేఖ్లతో పాటు సురేష్ అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ కుట్రపూరితంగా లక్షల కోట్ల విలువైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. 50 ఎకరాల మెడికల్ కాలేజీల భూముల వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం రావచ్చు. పేద విద్యార్థులు డాక్టర్లుగా ఎదగడానికి ఇది అవకాశం ఉంది అని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల దాదాపు 2150 సీట్లు కోల్పోతున్నాము. పులివెందులలో 50 సీట్ల మెడికల్ కాలేజ్ పూర్తయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు దానిని అడ్డుకునేందుకు నేషనల్ కౌన్సిల్ కు లేఖ రాశారని ఆరోపించారు. గవర్నమెంట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. 10 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. 7 మెడికల్ కాలేజీలకు మొత్తం 8,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు దాకా 3,000 పైచీలకు వాటికి ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ కోట్లకు ఈ మెడికల్ కాలేజీలే. మరి ఇలాంటి 1,00,000 కోట్ల సంపదను ప్రైవేట్ పరం చేసి పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇది జరుగుతా ఉంది. చంద్రబాబు చాలా కుట్రతో దీన్ని లక్షల విలువ, కోట్ల విలువ చేసే వాటిని అన్నింటినీ కూడా కేవలం 100 రూపాయలకు 1 ఎకరా చొప్పున ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 50 ఎకరాల పైన భూములు ఉన్నాయి, ఈ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఈ రోజు ఈ మెడికల్ కాలేజీ పూర్తయితే ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీ ఏర్పడేదే కాకుండా పేద పిల్లలందరూ చదువుకునే దానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. విజయనగరం జిల్లా మెట్టాడ మండలంలో జైతి గ్రామంలో జై హనుమాన్ రైతు మిత్ర గ్రూప్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాట్ల హనుమంతరాజు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మిల్లెట్ సాగులో పాటు ఇటీవల ఆర్ఎన్ఆర్ 15,048 యొక్క ప్రయోజనాలపై రైతులకు వివరించారు. ఆర్ఎన్ఆర్ 15,048 బియ్యం విశిష్టమైన ధరతో పాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగిన రకం. ఈ బియ్యం తీపిగా, మృదువుగా, అంటుకోకుండా సులభంగా జీర్ణమవుతుందని అన్నారు. రైస్ పదార్థాలు తినేటప్పుడు ప్రోటీన్, కూరగాయలతో సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రయోజనాలు ఉంటాయని వివరించి చెప్పడం కోసం వచ్చాం. ఇక్కడ కొంతమంది కూడా గత అనేది 2 years నుంచి మేము అమ్ముతున్నాం. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మనం కస్టమర్లకి షుగర్ ఉన్న వారికి ఆరోగ్య మేలు కూర్చాలని ఉద్దేశంతో ఈ విలేజ్ అంతా కూడా ప్రచార కార్యక్రమం చేసి దీన్ని ప్రాచుర్యం చేయాలని ఒక నిర్ణయించుకుని ఈ రోజు నుంచి ప్రారంభించాం. షుగర్ నెమ్మదిగా పెరుగుతుంది. వేరే రైస్ మందు 70-80% గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ అన్నిటిలో ఇది బాగుంటుంది. ల్యాబ్ టెస్టులు కూడా చేయించాం. ఇది నగర్ ఆర్ఎన్ఆర్ అంటే రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వారు క్రాస్ చేసి ఈ విత్తనాన్ని 2014లోనే రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇది కూడా ప్రాచుర్యంగా ఉంది. ఇది ఎవరైనా సరే ఇంటర్నెట్ కానీ, యూట్యూబ్ కానీ, చాట్ జీపీటీలో కానీ ఎక్కడైనా సరే ఈ ఆర్ఎన్ఆర్ 15048 ఉంటే దీని వివరాలన్నీ కూడా క్లియర్గా వస్తాయి. ఒకరు చెప్పేది ఏం కాదు. అంచేత షుగర్ పేషెంట్లు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న వారికి ఇది ఒక వరం లాగా
బాగుంటుంది. తినడానికి కూడా ఇది సన్న బియ్యం లైట్ తినడానికి చాలా బాగుంటుంది. బిర్యానీకి కానీ పొంగల్కి కానీ ఇతర పులి. ఇటీవల కురిసిన వర్షాలు తుఫాను ప్రభావం దృష్ట్యా బాపట్ల నియోజకవర్గంలోని పశు రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని బాపట్ల పశు వైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఆయన మాట్లాడుతూ తుఫాను కారణంగా అనేక చోట్ల గుంటల్లో నీరు నిల్వ ఉంది. ఆ నిల్వ నీటిని గొర్రెలు లేదా పశువులు తాగినట్లయితే వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఆ నీటిని పశువులకు తాగనీయకూడదు అని హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన పశు రైతులందరికీ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు సబ్సిడీతో ఉన్న మేతను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మరి నిలబడటం జరిగింది కాబట్టి అట్లాంటి నీళ్ళని తాగి మరి వాటిలో మరి పీపీఆర్ అనేటువంటి జబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గొర్రెలు మరి అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించాలి. మరి దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి పశు వైద్యశాలను సంప్రదించి మరి ఇప్పుడు కాలానుగుణంగా ఇప్పుడు అవసరమైనటువంటి షీప్ పాక్స్ వ్యాక్సిన్ అదేవిధంగా పీపీఆర్ వ్యాక్సిన్స్ కూడా ఉచితంగా మరి వేయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ వర్షాల వల్ల ఈ తుఫాను ప్రభావం వల్ల ఫుడ్ రాట్ అనేటువంటి ఒక జబ్బు ప్రబలంగా మరి గొర్రెల ఉత్పత్తులని మరి ఎంతో అసౌకర్యానికి గురి చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ కూడా మరి సమీపంలో పశు వైద్య శాఖను సంప్రదించి పశు వైద్య సేవల్ని మరి సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో భాగంగా మనకు సంబంధించి బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి 2 మొబైల్ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్స్ ఉన్నాయి. వాటిని మరి రైతు సోదరులందరూ కూడా 1962కి ఫోన్ చేసి మరి వాటి సేవలను కూడా మరి పొందాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ వెహికల్స్ కూడా ప్రతి వెహికల్లో కూడా ఒక డాక్టరు అదేవిధంగా ఒక పారావెటనరీయన్ ఒక అటెండర్ ఉంటారు. కాబట్టి వాళ్ళ సేవలు సద్వినియోగం చేసుకోండి. ఏదైనా అవసరం ఉంటే కనుక వాళ్ళ ట్రీట్మెంట్ మీ డోర్ స్టెప్ మీ ఇంటి దగ్గరే మరి ఉచితంగా వైద్యం అందజేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇబ్బంది వాళ్ళు ఏదైనా రిఫర్ చేయాల్సి వస్తే కనుక మరి పక్కనే ఉన్నటువంటి పశు వైద్యశాలకు కానివ్వండి అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాపట్ల ప్రాంతీయ పశు వైద్యశాలకు కానీ. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని జబ్బర్ కాలనీలో రాత్రి ద్విచక్ర వాహనాలు తగలబెట్టిన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం రూబీ బేగం, ఆలీవుద్దీన్తో పాటు మరొక వ్యక్తి తమ ద్విచక్ర వాహనాలను ఒక షాపు వద్ద పార్కింగ్ చేశారు. అయితే ఉదయం వారు తిరిగి చూసేసరికి గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలను తగలబెట్టినట్లు గమనించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ జనార్దన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ములుగు జిల్లా మేడారం టెంపుల్ పనులను పర్యవేక్షించారు రెవెన్యూ శాఖ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్, గిరిజన శాఖ మినిస్టర్ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్, ఎస్సీ ఎస్టీ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. పనులపై ఇంజనీరింగ్ అధికారులతో కాంట్రాక్టర్లతో పనుల గురించి తెలుసుకుని త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను కోరారు.
కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 16న ఆదివారం దూపకుంట రోడ్ల వల్ల మామిడి తోటలో నిర్వహించే విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు పిలుపునిచ్చారు. సంఘం జిల్లా నాయకుడు కాసుల ప్రతాప్ సురేష్ అధ్యక్షతన వనభోజనాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కృష్ణమాచారి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని విశ్వబ్రాహ్మణ కులస్తులు తమ కుటుంబ సభ్యులతో రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆటల పోటీలు, ఉత్తమ విద్యార్థులకు బహుమతుల ప్రదానం ఉంటుందని, అలాగే దాత్రి పూజ, వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం ఉంటుందని, ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొంటారని వారు తెలిపారు. ఈరోజు ఓరుగల్లు ఉమ్మడి జిల్లా విశ్వకర్మ సంఘాల యొక్క ప్రతి సంవత్సరం మేము విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ద్వారా ప్రతిభా పురస్కారాలు అందరికీ అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈసారి ఈ కార్యక్రమంలో దాన్ని ఇంక్లూడ్ చేసి మేము సపరేట్గా చేసేదాన్ని ఈ కార్యక్రమాన్ని దాన్ని ఇంక్లూడ్ చేసి మామూలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సహజంగా మనిషి మామూలుగా తను సంపాదించడం, పడుకోవడం, తనకు తను మామూలుగా ఒక గిరికీసుకొని అందులోకి వెళ్ళి బయటగా రాకుండా ఉండే సమాజం లోపల సామాజికంగా అందరం కలవాలి. ఈ కలవడం వల్ల మామూలుగా బంధుత్వాలు ఏర్పడమే కానీ, మానవ సంబంధాలు ఏర్పడమే కానీ, సమాజానికి జాతి యొక్క ఐక్యతను చాటడమే కానీ మామూలుగా ఉంటుంది. ఇందులో మామూలుగా 4 ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేశారు. ఒకటి మామూలుగా దైవానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఉంటాయి, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత క్రీడా కార్యక్రమాలు, తర్వాత సహాయం చేసే మామూలుగా విద్యార్థులకు సహాయం చేసే 4 కార్యక్రమాలు ఇమిడి ఒకేసారి మేము మామూలుగా ఇది పెద్ద ఎత్తున మామూలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున చేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని, పెద్దాపురం పట్టణం నుండి ఇతర ప్రాంతాలకు బస్సులు బయలుదేరే విధంగా ఏర్పాటు చేయాలని, రిక్వెస్ట్ స్టాపుల్లో బస్సులు ఆపాలని కోరుతూ పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో విడతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి క్రాంతి కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు అనేక మంది సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. అయితే బస్సుల సంఖ్య పెరగకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. 60 మంది ఎక్కాల్సిన బస్సులు 120 మంది పైబడి ఎక్కుతున్నారని, బస్సు కండిషన్లు కూడా సక్రమంగా లేవన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు, సిరపరపు శ్రీనివాస్, గరగపాటి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. అనేక మంది ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఉచిత బస్సు ఎప్పుడైతే ప్రారంభించారో రద్దీ కూడా, ఆర్టీసీ రద్దీ కూడా పెరిగింది. కానీ పెరిగిన రద్దీకి అనుగుణమైనటువంటి బస్సులు మాత్రం ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ వేయడం లేదు. దీంతో బస్సుల్లో జనాల సంఖ్య 40 మంది ఉండాల్సిన సంఖ్యని దాని రెట్టింపు 120 దాకా బస్సులు ఎక్కుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రయాణం కొనసాగుతుంది. రెండోది, కాలేజీలకు వెళ్లాల్సి వచ్చినా, స్కూల్స్కి వెళ్లాల్సి వచ్చినా బస్సులు ఎక్కడ ఆపడం లేదు. పెద్దాపురం పట్టణంలో ఎంఆర్ కాలేజ్ దగ్గర మొదలు పెట్టుకొని చివరి ఉన్నటువంటి గుర్రాల సెంటర్ వరకు కూడా ఈ బస్సుల్ని మధ్యలో ఎక్కడ కూడా ఆపడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. పొద్దున్న 7 గంటలకు కాలేజీకి వెళ్ళి రాత్రి 8-9 అవుతుంది, ఇంటికి వెళ్ళేసరికి 8-9 అయిపోతుంది. అలా కాకుండా కాలేజీల కోసం, స్కూల్స్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక బస్సుల్ని పెద్దాపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే బస్సుల్ని పెద్దాపురం కేంద్రంలో
నుంచి నడిపే బస్సుల్ని కొత్తగా ఏర్పాటు చేయాలని, అలాగే పాయింట్ల దగ్గర బస్సుని ఆపాలని చెప్పి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. శృంగవరపుకోట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం మరో హామీకి శ్రీకారం చుట్టింది. అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించిందని ఎస్కోట ఎమ్మెల్యే లలిత కుమారి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్ గా సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని తెలిపారు. కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో గృహ నిర్మాణ సంస్థ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం కార్యక్రమంలో భాగంగా 1/6/2024 నుంచి 12/11/2025 వరకు 25 ఇళ్లు మంజూరు కాగా 9 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని తెలిపారు. లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి నూతన వస్త్రాలు మరియు స్వీట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకట రత్నాజీ, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, ఉపాధ్యక్షులు ఎల్లపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి ఫస్ట్ ఇల్లే అర్థమైందా? మమ్మల్ని మరిన్ని ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్తూ గత ప్రభుత్వాలు కూడా మరి ముందుకెళ్తూ ఈనాడు మళ్ళా నూతనంగా కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్టీఆర్ హౌసింగ్ అనేవి శాంక్షన్స్ మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవ్వడమే కాకుండా సుమారు ఇవాళ రాష్ట్రంలో జూన్ 24 నుండి ఈనాటికి 3 లక్షల పక్కా గృహాలు అనేవి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా, అదేవిధంగా సిటీలో కూడా మరి హౌసింగ్ స్కీమ్స్ కూడా జీవీఎంసీ పరిధిలో కానీ సిటీ లిమిట్స్లో కానీ మరి సుమారు 3 లక్షల పక్కా గృహాలనే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ ఆవరణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యవస్థకు 1,00,00,000 సంతకాల సేకరణలో మొదటి సంతకం చేశారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీగా ర్యాలీగా వచ్చి అనంతరం ఆర్డీఓ ఆఫీసులో ఏవోకు వినతి పత్రాన్ని అందించారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేయడం చాలా విరుద్ధంగా ఉందన్నారు. అవి బట్టలు ఆవేశాడం కూడా మీకు పనికి రావని చెప్పేసి ఆ రోజు కరెంటు ఛార్జ్ కూడా పెంచడం జరిగింది. 2000 కరెక్ట్ గా 25 సంవత్సరాల ముందర అప్పుడు ఉద్యమానికి దిగుంటే 3 మందిని చంపేశారు కూడా బషీర్బాద్ లో, ఆ రోజు హైదరాబాద్. దాని తర్వాత మళ్ళీ విద్య అంతా ప్రైవేటైజేషన్, అంతా మొత్తం ప్రైవేట్ స్కూల్స్ కి అంతా కేటాయించారు. ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత వైద్యం కూడా ప్రైవేట్ కి అందిస్తారని చెప్పేసి ఈరోజు పీపీపీ ప్రోగ్రామ్ అని చెప్పి తీసుకొచ్చాం. ఈ ప్రోగ్రాం వల్ల మనం ఇది 5 సంవత్సరాలు ఏమైనా పెట్టి వ్యవస్థ తీసుకొచ్చాము. మామూలు ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండేటట్టు వ్యవస్థ తీసుకొచ్చాము. అది మళ్ళీ 33 సంవత్సరాలు ప్రైవేట్ వ్యవస్థకు అప్పచెప్పే కార్యక్రమంలో ఉన్నారు చంద్రబాబు గారు. అందుకు ఈ రోజు అందరూ మనకు కావాల్సిన అవసరం వచ్చింది. ఈ వ్యవస్థను మళ్ళీ ప్రభుత్వ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,40,00,000 విలువైన వస్తువులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన సూర్యప్రకాష్, మొయినుద్దీన్ ప్రయాణికుల నుంచి అక్రమంగా వీటిని తీసుకొచ్చారు. వీరి లగేజీలను స్కానింగ్ చేయగా యాపిల్ కంపెనీకి చెందిన ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, వాచ్, శాంసంగ్ జెడ్ ఫోన్లు ఉన్నాయి. వీరిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించాలని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైద్య విద్యను అభ్యసించాలనుకున్న పేద విద్యార్థులకు అన్యాయం చేస్తూ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో 10 కొత్త మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించాలని నిర్ణయించుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పేదలు మెరుగైన వైద్యం కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని తిలక్ వెల్లడించారు. ర్యాలీ అనంతరం టెక్కలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర నాయకులు, జిల్లా అనుబంధ విభాగాల్లో ఉన్న నాయకులు, జిల్లా కార్యవర్గంలో ఉన్న నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే గ్రామ సంఘ అధ్యక్షులు మరి ఈరోజు పెద్ద ఎత్తున జగనన్నకు బాసాటగా మరి అలాగే విద్యార్థి యువత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పీపీపీ మోడులో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వచ్చిన 17 మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్న విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈవేళ ఉద్యమ రూపంలో మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు వచ్చి అక్కడ ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దీనిలో మేము కోరుతున్నాం ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక వర్గాల్ని నిర్లక్ష్యం చేస్తూ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజల్ని మోసగించి ఇబ్బందులు పెట్టి అల్లర్లు పెట్టి మరి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఉన్నటువంటి తండావాసులు మొన్న ఏదైతే మునిగి